హాయ్. హలో. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే జాను టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ మామూలుగా అయితే ఒక పోస్టరో టైటిల్లో లేకపోతే టీజరో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. బట్ ఇది ఆల్రెడీ తమిళ ప్రేక్షకుల్ని 96గా పలకరించేసింది. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆల్రెడీ సక్సెస్ అది ప్రూవ్ చేసుకొని వచ్చినప్పుడు అండ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమన్నా కొంచెం నర్వస్నెస్ ఉంటుందా? కొంచెమా? ఇన్ఫ్యాక్ట్ నేను ఒప్పుకున్న తర్వాత కూడా నిద్ర రాకపోతే నేను నా మేనేజర్ కొంచెం నాకు వద్దని చెప్పేస్తే నా మేనేజర్ మేడం నాకు హార్ట్ అటాక్ ఇస్తున్నారు ఏంటి అంటే ఆబ్వియస్లీ వెన్ యూర్ రీమేకింగ్ అ క్లాసిక్ యూనో నేనే ట్వీట్ పెట్టాను, క్లాసిక్స్ షుడ్ నాట్ బీ దిస్ క్లాసిక్ షుడ్ నాట్ బీ టచ్డ్. సో అఫ్ కోర్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ వెన్ ఎనీథింగ్ రిలీజ్, ఒక పోస్టర్ అయినా తిట్టులు కామెంట్లు లైక్ ఎందుకు నాకు ఇవన్నీ. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ జాను నేను నిజంగా దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ గాడ్ ఐ డిడ్ నాట్ మిస్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ రియలీ రియలీ స్పెషల్. రైట్. కాకపోతే ఇప్పటికీ టెన్షన్ ఉంటుంది మా ఇద్దరికి. ఒక ట్రైలర్ వచ్చినా లేకపోతే మనకు ట్రోల్స్ పడతాయా, ఏమంటారు ఇప్పుడు. అండ్ సీరియస్లీ కదా, మామూలుగా అయితే ఒక ఒరిజినల్ ఉన్నప్పుడు దాన్ని చూసి చేయడం ఈజీనే అనుకుంటారు. కానీ ఒక సెలబ్రిటీకి, ఆల్రెడీ పేరున్న సెలబ్రిటీకి ఇంకొక సెలబ్రిటీ చేసిన, ఇంకొక యాక్టర్ చేసిన రోల్ చేయాలంటే డెఫినెట్గా ఉంటుంది ఆ టెన్షన్ అయితే. బికాస్ విజయ్ అండ్ త్రిష దే బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్. రైట్. అండ్ ఆల్రెడీ ఒక ఇమేజ్, ఆల్రెడీ ఒక క్లాసిక్ తీసున్నారు ఆల్రెడీ. రైట్. సో మనం పాడు చేయకుండా దాన్ని, బికాజ్ వాళ్ళు ఒక ఏజ్ గ్యాప్ కూడా మాకంటే 10 years ఎక్కువ ఇద్దరికి. సో not 10 years elder than me. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్పుడో వచ్చారు కదా, in terms of experience ఖచ్చితంగా మేబీ. అండ్ వాళ్ళు లవ్ స్టోరీ అంటే మా జాను గురించి చెప్తున్నా. సో మాది పర్ఫార్మెన్స్ వచ్చి ఇట్ విల్ బి టోటలీ లైక్ ఒక 10 years. ఇట్స్ నాట్ జాను, ఇట్స్ నాట్ 96. మా ఇట్స్ మోర్ ఇమోషనల్, మోర్ ఏమన్నా చెప్పాలి, ఇట్స్ మోర్ వెరీ యంగ్. ఓకే. ఆ స్పెషల్ దాంట్లో వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అందుకే ఇట్స్ నాట్ 96 పేరు 96 పెట్టలేదు, యూనో, బికాజ్ ఇట్స్ నో లాంగర్ 96, ఇట్స్ 2004 బ్యాచ్. సో యూనో కథలోనే ఇట్స్ బికమ్ యంగర్. రైట్. అండ్ కానీ ఇది కూడా, ఈ జాను పేరు కూడా అందులో వినిపిస్తూ ఉంటుంది 96లో. త్రిషాస్ నేమ్ అందులో జాను జాను ఉంటుంది. అంటే అది ఉండడం వల్లే టైటిల్ కూడా ఇదైతే బాగుంటుంది, క్యారెక్టర్ నేమే పెట్టేద్దాం అని ఉండిందా, లేకపోతే సేమ్ మీరు చెప్పిన The film is about తన గురించి, అంటే లవ్, తను మిస్ అయిన జాను. మిస్ అయిన జాను, అదే దట్స్ యాప్ట్. సో లైఫ్లో ఒకళ్ళని ఎప్పుడు 10th classలో ప్రేమించడం, ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది 100లో నాకు తెలిసి ఒక 5% కూడా ఉండరు. అవును. సో అందుకే అందరూ కనెక్ట్ అవుతారు అని ఫీలింగ్. ప్రేమ అయితే ఉండొచ్చు 10th classలో, బట్ సేమ్ అమ్మాయిని పెళ్ళి అంటే పెళ్ళి అంటే చాలా, బట్ మీకు ఎప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ గుర్తుండదు. కరెక్ట్. సో విల్ నాట్ ఫర్గెట్ దట్ ఫస్ట్ లవ్, లైక్ లైఫ్ లాంగ్ మర్చిపోం. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే సినిమా అది. శర్వా, అలాంటి మర్చిపోలేని స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా మీ లైఫ్ లో కూడా? అంటే actually this is naku one of the best things that happened to me in shooting Janu was this partnership. Nijanga you know, when I said that modati roju nenu devudiki thank you cheppanu, that I think because naku first day lone you know, usually ilanti oka intense love story. Okay, first day we are shooting the reunion scene and first shot లోనే ఒక కంఫర్ట్ రావాలి, పెద్ద కంఫర్ట్ రావాలి, చిన్న కంఫర్ట్ కాదు, యూనో, పెద్ద కంఫర్ట్. ఫస్ట్ షాట్ సెల్ఫ్ ఇస్ అన్ ఐకానిక్ షాట్. ఆ ప్రెషర్ ఉంది. సో అది ఉంది, దట్ ఐ హ్యావ్ టు డూ అన్ ఐకానిక్ షాట్ as soon as I entered the shoot. వర్కింగ్ విత్ శర్వా, ఇంతకు ముందు నేను శర్వాతో పనిచేయలేదు. సో
in that way he's been my strong partner, and I don't think I would have been able, Janu would have been Janu without his support. రైట్. Yeah. బట్ ఆయన లవ్ స్టోరీ మధ్యలో ఏదో ఆగిపోయినట్టుంది నాకైతే. మర్చిపోలేని లవ్ స్టోరీస్ మీరు ఇందాక అది లేదు. 10th లో ఆయనకి లైఫ్ లో లేదు అది అని లేదు. చెప్పేసారు. ఈ క్వశ్చన్ ముందు మీరు అడిగారు ఆల్రెడీ. అది లేదు కాబట్టి నేను ఇక్కడ దాకా Divert చేశారు. డైవర్ట్ చేశాను. అంటే స్మార్ట్ గా మీరు డైవర్ట్ చేశారంటే బోరింగ్ లో క్యాపిటల్ బి అంటే మన అసలు ఒక లవ్ స్టోరీ లేదు, లవ్ స్టోరీ లేదు, లవ్ లేదు. ఆల్వేస్ అంటే శర్వా ఎప్పుడైనా ఏదైనా లవ్ స్టోరీ చెప్పినా అంటే చేసిన ఆ డైలాగ్ చెప్పినా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుల్లో తను ఆ డైలాగ్స్ చెప్తున్నా ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి. నేను ఒకరోజు గూగుల్ కూడా చేశాను షర్వాజ్ లింకప్స్ అని. లేదు ఏదో ఒకటి ఉండాలి. యు బిన్ సింగిల్ ఫర్ సో లాంగ్ అండ్ సో మెనీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. గూగుల్ చేసి ఏమి రాట్లే, ఒక్క లింకప్ కూడా రావట్లేదు. గూగుల్ ఎంత ఫీల్ అవ్వాలి ఆ టైంలో. చాలా హ్యాపీ. చెప్పండి ఏంటది? అలా అసలు ఎలా జరిగింది ఇప్పటి వరకు? ఇదిగో జాను లేదు కదా, మిస్ అయ్యాను కదా. ఫస్ట్ లవ్ తోనే ఇంకా అక్కడ స్టక్ అయిపోయా. జానులో అది జానులో రియల్ ఇంకా లైఫ్ wait లో అడిగాను చేస్తున్నా జాను నేను, కోసం. శర్వాలో అడిగాను నేను. సో చెప్పే కదా మీకు మధ్యలో సమంత లాగా వస్తే చేసుకున్నా. ఏం అనకూడదు, హస్బెండ్ ఏం చేసినా అనకూడదు. ఇంకా అన్ని. వెనకాల నుంచి సపోర్ట్ మీరు చేసుకుంటారు. సినిమా చేసినప్పుడు మరి సినిమా, అది సినిమా. అసలు రియల్ లైఫ్ లో చైతుతో సేమ్ ఎలా ఉంటారో అడగాలి అప్పుడు. నేను మజిలీలో సమంత ఎందుకు చేసుకోవట్లేదు అంటే, మజిలీలో సమంత అలాగ ఒక అమ్మాయి దొరికితే చేసుకున్నా అంటే, నేను అలానే, అది మీరు చెప్పకూడదు, చైతుకు చెప్పాలి. ఓకే. అలాంటి అమ్మాయిలు ఉంటారు యాక్చువల్లీ. కానీ కొంచెం కష్టం. పెళ్ళి ఒక 10-15-20 సంవత్సరాల వరకు వెతుకుతూ ఉండాలి. సో మీరు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్స్ లిస్ట్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు అలా వెతుకుతూ ఉంటే. ఒక సల్మాన్ ఖాన్, ఒక తర్వాత ఒక ఆల్రెడీ ఐడల్ ఆల్సో సెట్ చేసేసారు. ఇందాక నేను చెప్పినట్టు అంటే మీరు ఏదైనా డైలాగ్ డెలివరీ కానీ చెప్పేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అది నాకు చాలా చాలా గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే ప్రతిదీ కూడా డైలాగ్స్తో ఉంటుంది. అండ్ ఈ ఫిలింలో ట్రైలర్లో కూడా ఆ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. అంటే 10 నెలలు మోసిన అమ్మకి నువ్వు ఇదైతే నా గుండెకు కూడాను. సో ఇలా చాలా బాగుంటుంది. ఆ వాయిస్లోనే ఆ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చెయ్యకుండా ఆ పెయిన్ ఆటోమేటిక్గా ఎలా వస్తుందా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇందాక నుంచి. అడిగేసాను. ఏమో మరి బాగా యాక్ట్ చేయగలనేమో. బట్ మీరు ఒప్పుకుంటారు కదా సామ్, లైక్ దట్ హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. yes, very 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 good actor. అండ్ దట్ టు ఆ పెయిన్ అనేది, నిజంగా చెప్తున్నా, అండ్ దట్ టు ఆ పెయిన్ అనేది ఒక you know that ఎమోషనల్. నేను ఇప్పటిదాకా I've never worked with an actor, male actor who can cry on cue. ఓ అంటే ఓకే. any scene, any necessity, like he will get tears in his eyes, so intense, so emotional. I've never worked with a male actor. Girls అయితే ఏడుస్తారు, కుదరుతుంది. కానీ for a man to be able to bring tears in a shot is నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఓకే. And it's more than that, it's vice versa. A scene batti, like when you see the opposite actor, tanu baa cheyaledante asalu you can't perform also. See why love stories work only when two proper actors can emote and live that moment. So Samantha garto nenu chesinappudu like because I was sorry సారీ చేస్తున్నా ఇమేజ్ కొంచెం సమంత గారు అనాలి. మీరు రేపటి నుంచి ప్రమోషన్స్ దేనికి తెలుసా, ఇప్పుడు నేను యూత్, నేను యూనో యంగ్ బ్రిగేడ్, నువ్వు అయిపోయింది నువ్వు. లేదు, సమంతని ఇప్పటి వరకు ఎవరు వదలరండి, సినిమా ఇండస్ట్రీ వదలదు. గ్లాడ్ షీఈస్ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్స్ టు చైతు అండ్ అండ్ సమంత టు లైక్ స్టిల్ దే మీన్ షీ సో ప్యాషనేట్. అండ్ నేను చాలా నేర్చుకున్నా. నేను ఇప్పటికీ చెప్తా,
ఇదివరకు మానిటర్ పెద్ద చూసేవాడిని కాదు. సో లైక్ వన్స్ ఐ సా లైక్ స్టార్ట్ వర్కింగ్ విత్ హర్, ఊరికినే స్టార్స్ ఎందుకు అవుతారు లేకపోతే అన్నప్పుడు ఎవ్రీ షాట్ ద అమౌంట్ ఆఫ్ డెడికేషన్ దట్ షీ పుట్స్, ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఒక కంటిన్యూటీ కానీ లేకపోతే ఒక దే సో మచ్ టు లెర్న్, లైక్ యూ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో అండ్ ఎస్పెషలీ హర్, నిన్న కూడా ఎవరితో కూర్చొని మీటింగ్ అండ్ సినిమా అయిపోయింది అది రేపు సీన్ ఏంటని చూసుకుంటున్నా. ఇదివరకు పెద్ద చూసుకునేవాడిని కాదు, బట్ నౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ లైక్ ద ప్రాక్టీస్, లైక్ వాట్ అంటే ఏం చేయగలుగుతాం మనం, బెటర్ ఏం చేయగలుగుతాం సీన్ లో. ముందు చూసుకోకపోతేనే మీరు అంత బాగా పర్ఫామ్ చేశారు. ఎగ్జాక్ట్లీ, నేను వెళ్ళి ఇద్దరికి చూస్తాను, చూసావా ఓకే ఓకేనా అయితే ఓకే లైక్ ఇంకా అసిస్టెంట్ గా పెట్టుకో. ఓకే, సో ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో, అంటే ఇంతకుముందు త్రిష పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఆ రోల్ ప్లే చేసేటప్పుడు మీరు ఏమన్నా చూసి అది హెల్ప్ అయిందా మీకు తన పర్ఫార్మెన్స్, లేకపోతే అసలు కాకుండా మీ వేలో మీరు లేదు సెట్ లో ఎవరైనా తమిళ్ చూస్తే నేను అక్కడ నుంచి వెళ్ళిపోతాను. బికాజ్ త్రిషా పర్ఫార్మెన్స్ వాజ్ ఐకానిక్, యూనో ఒక్కొక్క షాట్. సో నేను సినిమా సైన్ చేశాక ముందు చూశాను 96. After the time that I was supposed to do the film, I did not see the film at all, because subconscious or unconsciously మనం కాపీ చేసేస్తాం, because అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇంత బాగున్నప్పుడు తెలియకుండా we will copy. So every time anybody used to play, I used to run. Don't show me. So కానీ సీన్ అయిపోయిన తర్వాత చూస్తాను, చూసి మాకు మేమే బాగా చేసాం ఇద్దరు వాళ్ళు చెప్తారు, ఆడియన్స్ చెప్పాలి బాగా చేశారా. లేదు, అండ్ అంటే యూజువల్లీ ఒక ఫిలిం అంతా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఆ టైటిల్ పేరు అనుకుంటే వాళ్ళు వస్తూ ఉంటారు యాక్టర్స్, బట్ జాను అనుకుంటే మీ ఇద్దరే గుర్తొస్తున్నారు కళ్ళు మూసుకుంటే. సో ఆ లుక్ అంత బాగా సూట్ అయిపోయింది. చాలా బాగా చెప్పలేదండి. ప్రమోషన్ ఇప్పుడే యూట్యూబ్ లో వెళ్ళి కొంచెం నేను కామెంట్స్ చేసే వాళ్ళందరికీ రిప్లైస్ ఇస్తూ ఉంటాను కింద. బట్ సీరియస్లీ అంటే ప్రతి క్యారెక్టర్కి మీరు ఇందాక అన్నారు శారీ అని, మీరు ఏ డ్రెస్లో ఉన్నా ఆ క్యారెక్టర్లో ఓ బేబీ, రంగస్థలం, అంటే శారీ వేసుకున్నా ఏం వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా సమాంత ఆ క్యారెక్టర్ని సూపర్గా చేస్తారు అనేది పడిపోయింది. ఇంత సక్సెస్ని ఇన్ని కాంప్లిమెంట్స్ని తీసుకొని కూడా మీరు లావ్ అవ్వట్లేదు, ఇంకా ఇలానే ఉన్నారంటే ఏమనుకోవాలి అసలు? నేను ఎప్పుడు అడుగుతా, ప్లీజ్ టెల్ మీ ద సీక్రెట్. హౌ బికాజ్ ఇంత సక్సెస్, ఇన్ని కాంప్లిమెంట్స్, సమాంత ఒక ఫిలిం చేసిందంటే డెఫినెట్గా ఆ ఫిలింలో ఏదో ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా సైన్ చేశారంటేనే అలాంటి సినిమాలు ఈ మధ్యలో వస్తున్నాయి. నేను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ గురించి కాదు, రీసెంట్గా రంగస్థలం కానీ, మజ్లీ కానీ, లైక్ ఓ బేబీ కానీ, ప్రతి ఒక్క సినిమా మీరు మాత్రమే చేయగలరు. అందరికీ ఒక డెస్టినీ ఉంటుంది. యూ కెనాట్ సే దట్ అన్నీ నా హార్డ్ వర్క్ వల్లే వస్తుంది. హార్డ్ వర్క్ 100% ఇస్ దేర్, బట్ ఈ సినిమా ఇండస్ట్రీ I keep seeing, ఇప్పుడు నేను I been here 9 years or 10 years, and I keep seeing everybody's journey, and right. It feels like everybody has a destiny, yeah. And we cannot be like nenu ala undali, or like that heroine or that director, or this. It's not up to you, especially in the film industry. It is a mix of destiny, being there at the right time, and having ఇప్పుడు నేను మేబీ ఓ బేబీ fantastic script I selected, okay, కానీ suppose కరెక్ట్ డైరెక్టర్ రాకపోతే, కరెక్ట్ or what if the wrong director was selected or for the remake,
it's not everything is not in my hands, but at the same time I think that every day that I go to work I give my 100%. that adi matram నాకు తెలుసు. And I don't ever feel guilty that ఈ రోజు నేను లేజీగా ఉన్నాను నా వల్ల కాదని. I think in 9 years I don't think I've gone to work any day taking anything for granted. సో అందుకే సక్సెస్ మీ లైన్లోనే ఉందన్నమాట. That's something I learned from her. అండ్ 100% ఇవ్వడమే కాదు, ఆవిడ 100 kilos కూడా ఇలా ఎత్తి పడేస్తూ ఉంటారు. షీఈస్ వెరీ హంబుల్. ఎప్పుడు మనో అని కలుపుకుంటారు. అంటే వాట్ ఎవర్ షీఈస్, అది ఆ నేచర్ చాలా తక్కువ మందిలో చూసాను నేను. అంటే ఒకసారి ఒక హిట్ 2 హిట్లు వచ్చిన ఈ మధ్యన ద యాక్ట్ అంటే సో మచ్ అంటే ఏదో వచ్చేసినట్టు. బట్ వెన్ యూ మీట్ పీపుల్ లైక్ శామ్ ఆర్ ఎనీవన్ లైక్ అలాంటి, అంటే షీఈస్ సో హంబుల్. అంటే కలుపుకునేటప్పుడు కూడా మనం ఎంత కష్టపడొచ్చాం. షీఈస్ వెరీ, అంటే సెట్లో ఇఫ్ షీ వాక్స్ ఇన్ దిస్ లాడ్ ఆఫ్ పాజిటివిటీ, అదేంటో తెలియదు. సో అందరినీ, అంటే ఇట్ మేక్స్, ఐ మీన్ ఈవెన్ ఫర్ యాజ్ ఎ కో యాక్టర్ షీ మేడ్ ఆల్ ఆఫ్ అస్, ఐ మీన్ ఎంత కంఫర్టబుల్గా, లైక్ యూ ఫీల్ లైక్ ఏదో ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయిలానే ఉంటుంది, కానీ ఏదో స్టార్ వచ్చింది లేకపోతే ఆ ఫీలింగ్ అసలు ఎప్పుడూ ఇవ్వరు. సో దట్ సంథింగ్ ఐ రియలీ రెస్పెక్ట్. రైట్. ఈవెన్ శర్వా గురించి కూడా మేము విన్నాము, ఆయన చాలా సైలెంట్గా ఉంటారని, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉంటారని విన్నాం. అది నిజంగానేనా? సో ఫన్ ఏమి చెయ్యరని వెనకాల? అంటే లాగాలి బయట, టైం పడుతుంది. బట్ లాగితే లోపల నుంచి నెమ్మదిగా కొంచెం నాటి. సో I think that with Janu, this is Sharvanand. నేను చూసాను, చాలా సినిమాలు చూసాను, బట్ దిస్ ఇన్ జాను, this is his best performance, and I will say that he is among the top 5 best actors in Tollywood for sure. 100% variations. ఎందుకంటే రామ్లో ఒకసారి he has to be mature, ఒకసారి he has to be childish, ఒకసారి he has to be innocent, ఒకసారి he has to be అంటే హీరో అని మర్చిపోవాలి. 100% మర్చిపోతేనే రామ్ విల్ కమ్ టు లైఫ్. ఈవెన్ అ సింగిల్ స్మాల్ చేంజ్ ఇన్ వాక్ ఆల్సో, ఓ ఇది హీరో సినిమా, అది మనం చూస్తున్నా, వీఆర్ నాట్ సీయింగ్ అ రియల్ లైఫ్ స్లైస్ ఆఫ్ సంబడీస్ లైఫ్, తెలిసిపోతుంది. అండ్ ఐ డోంట్ థింక్ టు మెనీ హీరోస్, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఫ్యాన్ ఫాలోయింగ్, బికాస్ ఆఫ్ దేర్ ఆంతరాజ్, because of their very because of their lives, వాళ్ళకి తెలియదు అది subconsciously వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఉంది, వాళ్ళ the way they walk, the way they talk, the way they even turn, subconsciously it's hero. So అది నాక్ ఆఫ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ, అది తెలిసి అది నాక్ ఆఫ్ చేయాలంటే ఇట్స్ వెరీ 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 హార్డ్. And I think that in Janu, even from the teaser or trailer, me chuste pain even in his body language. నేను ఒక సాంగ్, నేను సినిమా చూసేటప్పుడు ఫస్ట్ సాంగ్లోనే నేను లైక్ అమ్మా ఈ సాంగ్లో నాకు పెయిన్ కనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ లాంగ్ షాట్లో జస్ట్ స్టాండింగ్ నాకు ఐ ఫీల్ ద పెయిన్. సో ఐ థింక్ దిస్ ఇస్ హిజ్, I can't say, I'm not the one to say best performance, Kani, I think it is. No, but definitely co-actor ki mundu telustundi opposite actor kinda kind cheppinattu action reaction antaru. I felt it not one day, memo I think 45 days or something shoot chesam, or not one day did I feel ee scene 100% raaledu. And nenaithe అసలు కొంచెం కూడా రాలేదంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అసలు సమస్య లేదు. ఇంత పర్ఫెక్షన్ లో ఇంత తేడా అటు ఇటు వచ్చినా కూడా అయిపోయారు. అంటే ఏం చేస్తారు సమంత, ఒకవేళ మీకు నచ్చలేదు, అక్కడ ఏదో కొంచెం తేడా అనిపించింది అంత ముందు, ఓకే మా స్టాఫ్ అంతా ఇప్పుడు సమంతని చూసి ఎందుకమ్మా వచ్చి ఇలా పాడు చేసావు
ఇప్పుడు మా స్టాఫ్ అంతా దే హ్యావ్ టు మానిటర్ లో చూసుకో, కాస్ట్యూమ్ చూసుకో, ఇది చూసుకో, అలా ఉన్నారు సమంత, ఎలా ఉన్నారు వాళ్ళ టీం అంతా ఎలా చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ టీం కూడా అలా మారిపోయారు అనమాట, మారాల్సి మారిపోతూ వచ్చింది. ఉన్నారు, మారాల్సి వచ్చింది. నైస్. ఓకే, అండ్ ఈ ఫిలింలో చూస్తే అంటే ట్రైలర్లో చూసినప్పుడు ఫస్ట్ తను వచ్చి మీ హార్ట్ మీద చేయి పెట్టగానే ఆ ఎక్స్ప్రెషన్ అండ్ అదొకటి, అండ్ మీ ఫేస్ నుంచి చేతులు ఇలా లాగుతున్నప్పుడు అంటే ఏడుస్తూ ఒక ట్రైలర్లో ఉంటుంది, అదైతే టీజర్లో ఐ థింక్. సో అమేజింగ్ ఉంది. అంటే ఇలాంటివి ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు, దాంట్లో ఏదైతే మనసులో ఉండిపోతుందో సీన్ ఒక ఫిలిం చూసిన తర్వాత అండ్ దాన్ని చూస్తారు, ఇది పర్ఫెక్ట్గా చేశారా, ఎలా చేశారు ఏంటి అనేది ఫస్ట్ ఆ సీన్స్ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి అమేజింగ్ అసలు. ఆ సీన్ చూసిన తర్వాత లాడ్ ఆఫ్ సీన్స్ లైక్ దట్. అంటే సినిమాలో ఒక్కటి కాదు, అంటే ఎందుకంటే ఈ సినిమా కథగా చెప్పాలంటే ఒక నైట్లో జరిగే స్టోరీ. రైట్, అవును. సో దేర్ సో మచ్. అంటే తను ఇప్పుడు నన్ను ఒకసారి రామ్ వచ్చాడు అనగానే ఒక లుక్ ఇస్తారు, అది ఇవ్వంగానే ఐ మీన్ నేను ఫస్ట్ టైం నేను చూసుకున్నప్పుడు సినిమా ఇట్స్ లైక్ ఒక్క కళ్ళ చూపుతో అంటే నేను నా పెయిన్ని షీ రియలైజ్ అండ్ షీ జస్ట్ గే వన్ లుక్. సో ఒక్క షాట్తో చెప్పేసింది అంటే కళ్ళతో. సో దట్స్ సంథింగ్ లైక్ వేర్ యూ, అలాంటి మూమెంట్స్ మీకు బోల్డ్ ఉన్నాయి సినిమాలో. అవును, మరి ఇంత అందమైన కళ్ళు రెండు జతలు ఉన్నాయి కదా, సో ఇక్కడ అందం అక్కడ అందం. శర్వాకి ఫుల్ ఫర్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ గడ్డ ఉంటుంది కదా, ఫుల్ గా ఇట్స్ ఓన్లీ హిస్ ఐస్ విల్ బి డూయింగ్ ద టాకింగ్ అండ్ దెన్ ఐ రియలైజ్ nice big brown eyes. Screen penna says like, hey, come on, it is fixed. Hit la kanipistundi. Oh my God. అయితే నేను ఇది అడగడం మర్చిపోయాను, డెఫినెట్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ ఫిలింలో తెలుసు, బట్ ఆవిడ అసలు టైమింగ్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. కో యాక్టర్స్ అందరూ అదే చెప్తారన్నమాట, శామ్తో వర్క్ చేస్తే నవ్వి నవ్వి బుగ్గలు నొప్పులేస్తూ ఉంటాయని. సో ఈ ఫిలింలో చేసేటప్పుడు ఎలా ఉండింది ఆ ఎమోషన్ సీన్స్ అప్పుడు కూడా ఇలానే ఫన్ ఉంటుందా, లేకపోతే అది సీరియస్నెస్? బోత్ వర్ ఇన్ ద క్యారెక్టర్స్. ఓకే, సో పెద్ద అంత ఫన్ చేసి అంత జోన్కి వెళ్ళలేదు, ఎందుకంటే వీఆర్ మోర్ this film you can't be like that, right? I mean this film is more about you have to be there in for a while, right? You can't just come and act and go. ఓన్లీ ఫర్ వైల్ ఆర్ ఫిలిం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఒక ఉంటాయి కొన్ని రోజులు ఒక 1-2 days హ్యాంగ్ ఓవర్ ఉంటుందేమో. ఈ ఫిలిం ఎన్ని డేస్ ఉంది, ఇంకా ఉందా లేకపోతే? డిపెండ్స్, లైక్ మేము ఇంకో సెట్కి వెళ్తుంటే మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ శ్రీకారం స్టార్ట్, ఇంకో 2 జరుగుతున్నాయి. ఓకే, బాబు ఈ సంవత్సరం అయితే హీరోయిన్ 2020 కాల్ షీట్ 5 సినిమాలు రిలీజ్, బ్యాక్ టు బ్యాక్ ఫిలిం సినిమా హిట్ అయితే అబ్బా ప్రొడ్యూసర్స్ అందరూ come on, how much పెంచాలి, ఐ విష్ అలా జరగాలని 2020 అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదో అయ్యేటట్టే ఉంది సార్, వర్కౌట్ అయ్యేటట్టే స్టార్ట్ అయ్యేటట్టే ఉంది, Feb 7th నుంచి స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. సమంత గారు టచ్ అలా ఇచ్చారు, అసలే ఆవిడ గోల్డెన్ లెగ్, గోల్డెన్ షూస్, గోల్డెన్ సారీ. శామ్ ఒక్క 50 crore ఫిల్మ్ ఇచ్చేసేయండి నాకు ప్లీజ్ ఇచ్చేయండి అని. ఈజీ ఇచ్చేస్తాను. యా, అండ్ ప్రొడక్షన్ గురించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీకు బాగా తెలుసు, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, శతమానం భవతి మీరు కూడా వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు గారు గురించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, హీరో దగ్గర నుంచి. మరి రాజన్న ఇస్ లైక్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఫస్ట్ ఈ సినిమా అడిగినప్పుడు లైక్ కొంచెం ఊగుతా ఉన్నా, క్లాసిక్ ఫిలిం మనం చేయాలా అవసరమా, కొంచెం ఫిలిం నచ్చింది, గ్యారంటీ చాలా బాగుంది, కానీ చెయ్యాలా వద్దా అన్న కొంచెం ఇది ఉంది. నాకు రాజన్న బేసిక్లీ జడ్జ్మెంట్ మీద మా నమ్మకం. అప్పుడు శతమానం అప్పుడు కూడా నువ్వు చెయ్యి నా కోసం చెయ్యి అన్నాడు. సో బేసిక్లీ ఇది రాజు గారి కోసం చేసిన సినిమా ఇది. అండ్ బికాజ్ ఐ లవ్ ద ఫిల్మ్, బట్ ఆ క్లాసిక్ని టచ్ చేయాలంటే అన్న విల్ ఇట్ బి రైట్, తెలుగులో మనాళ్ళు అంటే మళ్ళీ ట్రోలింగ్ ఇవన్నీ, బికాజ్ మా యాక్టర్స్గా ఒక్కటే చూసుకుంటాం, ఒక ఒరిజినల్ ఫిల్మ్ అనుకోండి వోంట్ గెట్ కంపేర్డ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు క్లాసిక్ని తీసుకొచ్చి చేస్తున్నాం. అండ్ వెన్ హీ సైడ్ ఇలా సమంత చేస్తారు అన్నప్పుడు సేఫ్ ప్రాజెక్ట్ బాగుంది. So main the relation between Rajan and me, like more like we're all family.
సో తన జడ్జ్మెంట్ నాకు చాలా నమ్మకం. సో ఆయన చేయమన్నారు చేశాను. ఓకే. అండ్ సేమ్ డైరెక్టర్ తెలుగులో కూడా డైరెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆ ఎమోషన్స్ మిస్ అవ్వద్దనా మామూలుగా, అంతే కదా వాళ్ళకైతే ఆయన స్టోరీ కాబట్టి ఆయన కంప్లీట్ కమాండ్ ఉంటుంది కాబట్టి. ఆఫ్ కోర్స్ నేను యాక్చువల్లీ అప్పుడు దాకా నేను చేయను డైరెక్టర్ నా మహేంద్ర నా మేనేజర్ అయితే ఒకసారి రాజు గారు కలవాలి అని చెప్తున్నారు. లేదు నేను కలవను, లేదు నేను ఊర్లో లేనని చెప్పు, నాకు బాగాలేదని చెప్పు, ఎందుకంటే ఆయన కలిస్తే నేను ఒప్పుకుంటానని. కన్విన్స్ చేయడానికి కూడా అక్కర్లేదు, నేను ఆయన సామ్ ఇది చేయని చెప్తే నేను ఒప్పుకుంటాను. సో అందుకే చాలా రోజుల వరకు నేను ఊర్లో లేను, నేను డాజ్ చేశాను. అప్పుడు దాని తర్వాత ఐ కుడెంట్ డాజ్ ఎనీమో, వచ్చారు ఓకే అండి నేను చేస్తాను. సో ఐ థింక్ రాజు గారు హ్యాస్ దట్ పవర్ బికాజ్ నేను అయితే ఏమైనా చేసేవి అయితే నేను చెన్నైలో షూట్ చేశాను, చెన్నై విత్ తమిళ్ డైరెక్టర్. నాకు అప్పుడు దాకా ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ తెలుగు, హైదరాబాద్. And the first time I came here was to sign Brindavanam and in Venkateshwara Creations, in that office. So that is my first memory of Telugu TFI. So I think that it's a very special relationship with him, and I trust his judgment immensely. Director, I think the best decision was the same director. ఎందుకంటే ప్రతి సీన్కి ముందు బ్యాక్ స్టోరీ అట్లీస్ట్ 10 minutes he will tell. అది సీన్ లో ఉండదు, సినిమాలో ఉండదు. బట్ తను ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి అనడానికి ఒక రీజనింగ్ ఇస్తాడు. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు సాంగ్తో స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ సాంగ్ వి షాట్ అబౌట్ more than 20 days ఒక్క సాంగ్ కి. ఓకే. గోవింద్ నో మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు ఫస్ట్ షెడ్యూల్ ఐ వాస్ లిటిల్ ఎందుకు విజయ్ 20 days. యా. ఓకే. యూజువల్లీ 3 or 4 days ఉంటుంది కదా, బట్ 20 days. యా. కెనియాలో షూట్ చేసాము, ఇంకెక్కడ మాల్దీవ్స్ లో షూట్ చేసాము. ఓకే. సో లాట్ ఆఫ్ లొకేషన్స్, చాలా లొకేషన్స్ షూట్ చేసాం బికాజ్ ఈజ్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ చేసాం. ఏది తను కలిసే ముందు ఉంటే కొన్ని సీన్స్. సో నాకు ఏంటి విజయ్ సేతుపతిలా చేయమంటాడు ఏంటి నన్ను, నేను శర్వాన్ కదా, నేను ఎందుకు చేస్తా, ఎందుకు ఫాలో అవుతాను. సో చిన్న ఒక డిస్కంఫర్ట్ ఉండింది టిల్ సమాంత వచ్చే వరకు ఏంటి అని. సో వన్స్ షీ కేమ్ అండ్ వీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్, అక్కడ హిజ్ ఇంటెన్షన్ వాజ్ టు నాట్ టు పోర్ట్రీ లైక్ విజయ్ సేతుపతి. వీడు ఎందుకు ఇలా అంటే ఐఎమ్ షూర్ విజయ్ సేతుపతికి కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఇది ఇలా కావాలి. సో తను చెప్పడం, సో హీఈస్ వెరీ పర్టిక్యులర్ ఈ సీన్ ఇలానే చేయాలి అని. ఓకే. అండ్ ఈ స్టోరీ ఐఎమ్ షూర్ తను తప్పితే ఇంకెవరు చేయలేరు. అసలు ఇంకో డైరెక్టర్కి ఇచ్చిన ఆ ఇంటెన్షన్, వై హీ మేడ్ దట్ ఫిల్మ్ అనేది మా ఇద్దరికే తెలుసు. అది ఇంకోళ్ళు చేయలేరు అసలు, ఇంపాసిబుల్. యాజ్ యాక్టర్స్ చూసి మేము పర్ఫామ్ చేయాలన్నా కూడా చేసేవాళ్ళం కాదు ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్. అండ్ సౌండ్స్ కూడా, అంటే సాంగ్స్ కూడా చాలా చాలా అమేజింగ్ ఉన్నాయి. ఒక టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు లైక్ కామ్గా, ప్రశాంతంగా, యూనో వెనకాల ఏదైనా బిజీ షెడ్యూల్స్ ఇవన్నీ ఉన్నా అన్నీ మర్చిపోయేలా ఉంది తెలుసు. చాలా ఇందాక టీజర్ చూస్తూ మళ్ళీ చూస్తూ కూడా అదే అనుకున్నాను అనమాట. ఇంకా వేరే ప్రపంచం ఏమీ గుర్తురాదు అది చూసినప్పుడు, ఆ సౌండ్స్ వింటున్నప్పుడు అంత ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. నాకు తెలిసి ఈ జర్నీ అంతా మీకు అంతే ప్రశాంతంగా ఉండుంటుంది కదా జాను? Yeah, for sure. Also, music was, you know, I think చాలా నేను I was actually thinking today, ఇంతకుముందు ఇలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చిందని. దిస్ కైండ్ ఆఫ్ కామింగ్ ఫిల్మ్ అండ్ లైక్ ప్యూర్ లవ్ స్టోరీ. ఐ వాజ్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఎవ్రీబడి ఎప్పుడు వచ్చింది. సో ఇట్స్ బిన్ అ వైల్. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ no film has will give this experience. Obviously 96 Tamil lo adi, but I don't think a film will give this kind of nostalgia. Ante it will take you back. It will take you back to your to things that happen in your life ventane, and it will be very strong. Right. So I think that's why Janu will be very very special, because it will connect to things
in your life very, very, very strong. యా త్రివిక్రమ్ గారు ఏదో సినిమాలో అంటారు అంటే భావం అదే భాష ఏదైనా భావం ఒక్కటే అని, బట్ భావం ఒక్కటే అయినా భాషలో ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా కనెక్ట్ అవుతాము. డెఫినెట్గా 96 చాలా మంది చూసి ఉండొచ్చు, బట్ ఎంతైనా తెలుగులో వస్తే అది వేరే ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఇప్పుడు ఒక ప్యూర్ లవ్ స్టోరీ పలకరించడానికి వస్తుంది జాను అని. సో డెఫినెట్గా ఆడియన్స్ దీన్ని చూసి అలా 2 గంటలు ఆ ప్రయాణం వాళ్ళది చాలా ప్రశాంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 2020 ఎలాగో మీదే కాబట్టి మా ఇద్దరు సో బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ టచ్ ఆఫ్ సమాంత Yeah, right. ఇలా టచ్ ఇలా ఈ సంవత్సరం అయితే శర్వా నాకు గోల్డెన్ బాయ్ అలానే ఉంది. ఎందుకంటే ఐ ఆల్సో హర్డ్ about his other films that are amazing, so I think he is going to give the luck ఈ సంవత్సరం అయితే నాకు. రైట్, సో మీరిద్దరూ లక్కీ అవ్వాలి డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ చూసే ఆడియన్స్కి పైసా వసూలు సినిమా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Feb 7th మమ్మల్ని పలకరించడానికి వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆడియన్స్కి. జాను Feb 7th రాబోతుంది అండ్ ఐ థింక్ అందరికీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ఫస్ట్ లవ్. నేను ఈ సినిమా షూట్ చేసేటప్పుడు I gave it my all, and I think that we have done our best. So please do watch it on Feb 7th, and I hope you really, really enjoy the film. థ్యాంక్ యూ సార్. అండ్ శర్వా, Feb 7th జానుతో మీ అందరి ముందు వస్తున్నాం. సో ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ జెన్యూన్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్తో వెళ్ళి కూర్చుని హ్యాపీగా మళ్ళీ మీ 10th క్లాస్ మీ ఒక ఇంకో ఎరాకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే సినిమా చేసాం. సో ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్ అండ్ వెయిటింగ్ ఫర్ Feb 7th. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సక్సెస్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో విన్నారు కదా, Feb 7th మిమ్మల్ని అందరినీ పలకరించడానికి జాను వస్తుంది. సో జాను ఫిలిం గురించి మాటల్లో చెప్పేదానికంటే అది ఫీల్ చేస్తే బాగుంటుంది. మీరు Feb 7th థియేటర్స్కి వెళ్ళి ఈ ఫిలింని ఫీల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. బాయ్.